హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ సెకండ్ హాఫ్లో అండ్ అక్టోబర్లో రిలీజ్ అయ్యే ఓటీటీ మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి ఎలైస్ బార్డర్‌ల్యాండ్. ఈ సీజన్స్ వచ్చేసి ఆల్రెడీ 2 రిలీజ్ అయినాయి. థర్డ్ సీజన్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, మిస్టరీ డ్రామాగా ఉండబోతుంది ఈ సిరీస్. టోటల్‌గా 8 ఎపిసోడ్స్‌తో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ఆడియోస్ వచ్చేసి జపనీస్, ఇంగ్లీష్, తమిళ్, హిందీలో అవైలబుల్ ఉంటుంది. మీరు ఆల్రెడీ 2 సీజన్స్ చూసుంటారు కదా. థర్డ్ సీజన్ చూడాలనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. సెకండ్ మూవీ అప్డేట్ వచ్చేసి నారా రోహిత్, శ్రీదేవి, ప్రీతి వంగాని గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ సుందర్కాండ. ఈ మూవీ వచ్చేసి కామెడీ, రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. ఇది థియేటర్లో రిలీజ్ అయింది, కానీ ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేది మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ మీరు చూసింటే ఈ మూవీ ఏమైనా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే చూడలేదు, ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి సెప్టెంబర్ 23న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇది వచ్చేసి ఓటీటీలో మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వబోతుంది. థర్డ్ మూవీ వచ్చేసి 2015లో వచ్చిన ఫిల్మ్ ఇది, డేంజరస్ ఎనిమల్స్. ఈ ఫిల్మ్ వచ్చేసి మిస్టరీ, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్గా ఏ రేటెడ్ డ్రామా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఆల్రెడీ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు లయన్స్ గేట్ ప్లేలో మూవీ డబ్బుడ్ వర్షన్స్ వస్తున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ ఈ లాంగ్వేజెస్ వచ్చేసి సెప్టెంబర్ 26న లయన్స్ గేట్ ప్లేలో అవైలబుల్ ఉంటుంది, చూసేయండి. ఫోర్త్ మూవీ వచ్చేసి కిల్లర్ ఎలైట్. ఇది చాలా ఓల్డ్ ఫిల్మ్ ఫ్రెండ్స్. ఇది 2011లో రిలీజ్ అయింది, స్టారింగ్ జేసన్ స్టేటర్ గారు. ఈ ఫిల్మ్ యాక్షన్, అడ్వెంచర్, సైఫై థ్రిల్లర్గా ఉంటుంది. ఈ మూవీ నుండి ప్రజెంట్ తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో అమెజాన్ ప్రైమ్లో అప్లోడ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్. అండ్ ఇది వచ్చేసి ఐఎండిబి రేటింగ్ 6.4 ఉంటుంది. ఈ మూవీ చూడాలంటే ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, చూసేయండి. ఫిఫ్త్ ఫిల్మ్ ది కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్. ఈ ఫిల్మ్ హారర్, థ్రిల్లర్, మిస్టరీ డ్రామాగా ఉంటుంది. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఈ ఫిల్మ్ అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. స్టోరీ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ 21 అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. మూవీ వచ్చేసి సన్ ఆఫ్ సర్దార్ 2. మెయిన్ లీడ్గా అజయ్ దేవ్గన్ అండ్ మృణాల్ ఠాకూర్ గారు నటించారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇది జస్ట్ టైంపాస్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ మాత్రమే. మూవీ చూసినప్పుడు ఈ ఫిల్మ్ ఎందుకు తీశారనిపిస్తుంది. ఈ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంటుంది, చూసేయండి. సెవెంత్ మూవీ అప్డేట్ వచ్చేసి ఫ్రెంచ్ లవర్. ఈ మూవీ వచ్చేసి ఫ్రెంచ్లో తీశారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా ఉంటుంది. ఈ ఫిల్మ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి సెప్టెంబర్ 26 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు. చూడాలనుకుంటే చూసేయండి. ఎయిత్ మూవీ వచ్చేసి మద్రాసి. డైరెక్టర్ మృగదాస్ తీసిన ఫిల్మ్. మెయిన్ లీడ్గా శివ కార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ అండ్ విద్యుత్ జమల్ గారు నటించారు. ఇందులో స్పెషల్గా శివ కార్తికేయన్ క్యారెక్టర్ ఉంటుంది. అది ఎప్పుడు ఏ ఫిల్మ్లో చేసి ఉండరు. ది బెస్ట్ క్యారెక్టర్ రోల్ అయితే ఈ ఫిల్మ్లో చేశారు. లాస్ట్ టైం సికిందర్తో ఫెయిల్ అయినా ఈ ఫిల్మ్తో అయితే ఒక మెట్టు ఎక్కేశారు. బెస్ట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ గుడ్ మూవీ. ఈ మూవీ ఓటీటీ వచ్చేసి కమింగ్ వెరీ సూన్. మీరు థియేటర్లో చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీని సెకండ్ టైం ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ 3న ఉండబోతుంది. చూడాలనుకుంటే చూసేయండి. నైన్త్ ఫిల్మ్ వచ్చేసి వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తీసిన ఫిల్మ్. యాక్షన్, థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో వచ్చేసి హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కైర్ అద్వానీ మెయిన్ లీడ్గా నటించారు. అండ్ ఈ ఫిల్మ్ వచ్చేసి నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఫిల్మ్ కంటే దేవరాయ చాలా బెటర్ అనిపించింది. ఈ ఫిల్మ్ని ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళకి ఈ ఫిల్మ్ వచ్చేసి అక్టోబర్ 9th నుండి డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఇది వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీలో అవైలబుల్ ఉంటుంది. చూడాలనుకుంటే చూసేయండి. 10th ఫిల్మ్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్, ఫ్యాంటసీ, కామెడీ డ్రామాగా ఉంటుంది. కళ్యాణి ప్రియదర్శన్ అండ్ ఇంకా నెల్సన్ గారు మెయిన్ లీడ్గా నటించారు. ఇంకా క్యామియాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు బ్యాక్ చేసుకున్నారు. అండ్ థియేటర్లో ఇంకా బ్లాక్ బస్టర్ ఏగానే రన్ అవుతుంది ఈ మూవీ. ప్రజెంట్ వచ్చేసి 256 crores గ్రాస్ నడుస్తుంది. ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఓటీటీ రిలీజ్ ఉంటుంది. చూడాలనుకుంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది, చూసేయండి. 11th ఫిల్మ్ వచ్చేసి మౌలి అండ్ శివాని మెయిన్ లీడ్గా నటించిన ఫిల్మ్ వచ్చేసి లిటిల్ హార్ట్స్. యాక్చువల్గా ఫస్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్గా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు, బట్ థియేట్రికల్గా తీసుకొని వచ్చారు.
బెస్ట్ 2025 కామెడీ డ్రామా ఫిల్మ్ ఇది. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ ఫిల్మ్ అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ సెకండ్ టైం చూడాలనుకుంటే ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఎగ్జైటింగ్గా ఉంటారు. మనకి ఈటీవీ విన్ ప్రొడ్యూసర్ అయిన ఈటీవీలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్ వచ్చేసి 6 వీక్స్ థియేట్రికల్ రన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ థియేట్రికల్ రన్ మీకు ఈటీవీ విన్లో అవైలబుల్ ఉంటుంది. మేబీ మ్యాక్సిమం వచ్చేసి అక్టోబర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ ఉండబోతుంది ఈ మూవీ వచ్చేసి. ఈ మూవీ చూడాలంటే అక్టోబర్ సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మహా అవతార్ నరసింహ. ఈ మూవీ యానిమేటెడ్ మూవీ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 30 crores తీశారు. ఈ మూవీ గ్రాస్ వచ్చేసి ఈజీలీ 500 crore దగ్గర ఉంది ప్రజెంట్ వచ్చేసి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో చూడాలంటే చూసేయండి. అండ్ ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఈ వీడియో మీకు ఇంకా బూస్ట్ అవుతుంది. అండ్ మోర్ మెంబర్స్ చూడగలరు. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ టేక్ కేర్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.